Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హాయ్ బ్రదర్. హాయ్ సో పేరేంటి? నా పేరు మహేందర్. చిరంజీవి అంటారు అందరు. చిరంజీవి గారు అమ్మాయి. చిరంజీవి అభిమాని కాదా? ఇంకొక చూడండి అన్నయ్య అని ఉంటది ఇందులో. సూపర్ పిచ్చి మనకు. ఓకే, ఫిలిమ్స్ మాత్రం సూపర్ ఉంది. అనిల్ రావుపూడి మాత్రం ఫుల్ మిల్స్ పెట్టేశాడు అందరికి. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ భీమ్స్ గారు మాత్రం బద్దలు కొట్టారు. ఇందులో కొంచెం వెంకటేష్ గారు ఉండే కాంబో ఉందని చెప్పారు, కానీ నెంబర్ 1 ఫిలిమ్స్ మాత్రం సూపర్ అద్దరిపోయింది. నాకైతే ఫుల్ మిల్స్ అబ్బా. ఓకే, మా దగ్గర ఒక చిన్న ఛాలెంజ్ ఉంది. 10 seconds లో 10 చిరంజీవి గారి ఫిల్మ్స్ చెప్పగలిగితే నేను 10 × 10 ₹100 ఇస్తాను. ఓకే చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, స్టాలిన్ అంటే స్పీడ్ చెప్పాలనా? కొంచెం 10 seconds లో చెప్పాలి. ఓకే స్టాలిన్, అందరివాడు, గరానమ్మోడు, ఎముడికి మోడు. సారీ బ్రో, కొంచెం చెప్పలేకపోతున్నా, సారీ. కాకపోతే నోరు బాగా ట్రై చేసావు బ్రో. అంటే 3 seconds లోనే నువ్వు ఆల్మోస్ట్ 5 సినిమాలు చెప్పేసావు. తర్వాత ఇంకొక 5 సినిమాలకి 7 seconds ఉంది కానీ నువ్వు చెప్పలేకపోయావు. బట్ ఎనీవే సూపర్ ఫిల్మ్స్ మాత్రం సూపర్ బ్రో. 100% ఫుల్ మిల్స్. అభిమానులకు మాత్రం ఫుల్ ఖుషి అయ్యే ఫిల్మ్స్ మాత్రం చాలా వదిలాడు. కానీ నెక్స్ట్ ముందు కూడా స్టెప్ బై స్టెప్ కూడా వదిలే అవకాశం ఉంది. బట్ వెంకటేష్ గారు వీళ్ళిద్దరు కాంబో వస్తున్నారంటే జబర్దస్త్ ఉంటుండొచ్చు అని నాకు ఎక్స్పెక్టేషన్. సూపర్, థ్యాంక్ యూ. హాయ్ భయ్యా, చెప్పండి. ఏంటి పేరేంటి? శ్రీనివాసులు. చిరంజీవి గారికి బాగా వేరామానా? ఎక్కడి నుంచి వచ్చారు? తాడపత్రి. సో ఎలా ఉంది గ్లిమ్స్? ఎలా ఉంది? బాగుందండి, చూడడానికి బాగుంది. నా పుస్తకం వచ్చింది పర్వాలేదు. ఓకే, ఒక ఛాలెంజ్ పెట్టాం. ఏంటంటే 10 సెకండ్లలో చిరంజీవి గారి 10 సినిమా పేర్లు చెప్పగలిగితే నేను 10 × 10 ₹100 ఇస్తాను. మీకు చెప్పండి. కదవసింహము, కొండవేటి రాజ, లంకేశ్వరుడు, ఆపత్ బాంధవుడు, గ్యాంగ్ లీడరు, ఇంద్ర. చెప్పారు ఆల్మోస్ట్ 10 సెకండ్లు. బట్ ఎనీవే కంగ్రాచులేషన్స్, బాగా చెప్పారు. మన దగ్గర ఒక ఛాలెంజ్ ఉంది. 10 seconds లో 10 చిరంజీవి గారి ఫిల్మ్ పేర్లు చెప్తే 10 × 10 ₹100 ఇస్తాం. యా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. జై చిరంజీవ, గరానా బుల్లోడు, మగధీర, సైరా నరసింహారెడ్డి. బట్ యూ ట్రైడ్ వెల్. అంటే ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయడం నాకు బాగా నచ్చింది. చిరంజీవి గారు ఛాలెంజ్ సినిమాలు ఎలా యాక్సెప్ట్ చేశారో అలా యాక్సెప్ట్ చేశారు. మీ పేరేంటి? సాయి కుమార్, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. చిరంజీవి గారు వేరమ్మనా? అభిమాని, మా నాన్నగారు వీరమ్మని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే. సో మా దగ్గర ఒక ఛాలెంజ్ ఉందన్నమాట. 10 సెకండ్లలో 10 చిరంజీవి గారి సినిమా పేర్లు చెప్పగలిగితే 10 × 10 ₹100 ఇస్తాం. చెప్పగలరా? ఖైదీ, గోండా, దొంగ, స్వయం కృషి, పసివాడి ప్రాణం, రౌడీ అల్లుడు, గరణమగుడు, ఇంద్ర, ఠాగూరు. ఇంకేం కావాలా? ఇంకో 2 ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయా? ఇంద్ర, ఠాగూరు, బట్ అయిపోయింది. మీరు అలా ఫటాఫట్ చెప్పేసారు. నేను ₹100 పోయినాయి అని అనుకున్నాను. చాలా బాగా చెప్పారు. అసలు ఏంటన్నా ఎప్పటి నుంచి వీరాభిమాని మీరు? మేమైతే 83, 82 నుంచి అభిమానులమే. 40 ఇంచుమించు 4 దశాబ్దాలు పైగానే అభిమానిగా ఉన్నాం. ఇప్పుడు తక్కువ ఈ 157 సినిమాల్లో 10 పేర్లు చెప్పడానికి అసలు ఎక్కడ ఆలోచించలేదు. మరి ఈ 157 సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమా ఏంటంటే చెప్పగలరా? పున్నమనాగు. ఎందుకు? అంటే నాకు అందులో చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది అన్ని రకాలుగానే. అప్పట్లోనే ఆయన ఆ రకంగా పెర్ఫార్మెన్స్ చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. సూపర్. ఇప్పుడు ఇది ఎలా అనిపించింది అనిల్ రావుపూడి గారి సినిమా? తిరిగిలేదనమాట. సంక్రాంతి మాత్రం మరి బాక్స్ ఆఫీస్ బద్దలైపోయినట్టే. టైటిల్ ఒక ఎసెట్ సినిమాకి. టైటిల్ పెద్ద సూపర్ హిట్ సినిమా. మన శంకర్ వరప్రసాద్ అంటే మన కుటుంబంలో ఒక వ్యక్తిగా చూపించి నిజంగా టైటిల్ సెలెక్ట్ చేయడం అనేది చాలా నిజంగా అనిల్ రావుపూడి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన ఐడియాలజీకి, ఆయన తాలూకా తీసే సినిమా విధానాలకు మాత్రం నిజంగా హైలైట్. నిజంగా చిరంజీవి గారిని కూడా చాలా హైలైట్గా చూపించారు. ఆయన చూపించే విధానం కూడా చాలా బాగా చేశారు మాకు. ఎందుకంటే మాకు పాత గరణమగుడు, రౌడీ అల్లుడు ఆ టైప్ ఆఫ్ సినిమాల్లో గెటప్స్ లాగా కనపడుతుంది సినిమాలో. నిజంగా ఈ సంవత్సరం మాత్రం 2026 మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఇది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో సరదాగా ఒక చిన్న కాంటెస్ట్ అనమాట. 10 సెకండ్లలో 10 చిరంజీవి గారి సినిమాలు ఏమన్నా చెప్పగలరా? స్టాలిన్, ఠాగూర్, ఇంద్ర, తర్వాత గరణమగుడు, అతులు, జగదేగవరుడు, అతులోక సుందరి. ఇప్పుడు వస్తున్న ఇంకా రాలేదు కదా, రిలీజ్ అవ్వలేదు కదా. సో ఇంకేమన్నా టగటగా గుర్తు రావాలంటే గుర్తు రావట్లేదు.
మొన్న వచ్చిన జగదేగవీరుడు అదే ఇంకేమున్నాయి బాధే విశ్వంబర ఉంది. ఇప్పుడు వస్తుంది మన శంకర వరప్రసాద్. వరప్రసాద్ సంక్రాంతి పండగకు వస్తున్నాము. ఇంకా ఉన్నాయి సినిమాలు గుర్తు రావట్లే. ఓకే. సో ఈ గ్లిమ్స్ ఎలా అనిపించింది? అనిల్ రావుపూడి గారి గ్లిమ్స్ బాగుందండి. పాత సినిమాలు ఇప్పుడు నేను చెప్పలేకపోయిన చూసారా, అవన్నీ కలిపి ఒక్కసారి స్క్రీన్లో చూస్తే ఒక్కసారి నరాలు మళ్ళీ పాత చిరంజీవిని అన్ని గుర్తు చేసింది అనమాట. అసలు ఆ మ్యాజిక్ ఏంటో అర్థం కావట్లేదు. అనిల్ రావుపూడి గారు చెప్పింది ఏంటంటే 99% ఇందులో ఏ గ్రాఫిక్ వాళ్ళ ఏ సీజీ వాళ్ళ. సో ఇది ఒరిజినల్. ఆయన డెడికేషన్, ఆయన డైట్, ఆయన బట్టి మేము కాస్ట్యూమ్స్ డిజైన్ చేసాం అనమాట. అంటే సూట్ కానీ ఇవన్నీ కూడా. సో అవన్నీ చాలా బాగున్నాయని చెప్పేసి అసలు స్క్రీన్లో గోల్డెన్ స్క్రీన్లో చూస్తుంటే మాకు నిజంగా ఏంటి అసలు ఈ తరాలు మారిపోతున్నాయి కానీ చిరంజీవి గారు క్రేజ్ తగ్గట్లేదేంటి అనిపించింది అనమాట. సో ఓవరాల్గా అసలు బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఒకటి ఉంది, అది డిజైన్ చేసింది కాదు. పాత సినిమాల్లో ఒక చిన్న బీజిఎం లైన్ తీసుకొని అది ఒక 7 వెర్షన్లుగా తీసుకుని సినిమా మొత్తం బాగుంది, చాలా బాగుంది. సో ఓవరాల్గా మనం గ్లిమ్స్లో ఏం చెప్పడానికి ఏమి ఉండదు, ఇంకా అందులో మనం ఎదుర్కోవాలన్నమాట. సో వెంకటేష్ గారి క్యామియో ఏదో గెస్ట్ రోల్ ఏదో ఉంటుంది నాకు తెలిసి. సో ఈ కామెడీ ఆ కామెడీ, ఈ ఇద్దరు కామెడీలకి కామెడీ డైరెక్టర్ అయిన అనిల్ రావుపూడి గారు ఇంకెలా చూపిస్తారనేది మనం సంక్రాంతికి చూద్దాం. సో సంక్రాంతి ఇంకా ఆయనకి బ్రాండ్ అడిపింది. ఇంకా సంక్రాంతికి ఏ సినిమాలు అంటే కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే మన అనిల్ రావుపూడి గారు అని ఒక బ్రాండ్ పడిపోయింది. సో ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు 70th బర్త్డే, 70 ఏళ్ళ తర్వాత కూడా ఆయన ఇండియన్ హిస్టరీలో నాకు తెలిసి ఏ హీరో లేరు. 70 years తర్వాత కూడా సోలో హీరో, ఒక స్టార్ హీరోగా సినిమాలు చేయడం ఎంత క్రేజ్ ఉండడం. సో ఏంటి మీరు విషెస్ ఎలా చెప్తారు స్పెషల్గా 70th బర్త్డే? 70 అంటే నా 70 సంవత్సరాలు అంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు, కానీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి. సో ఈ 70 సంవత్సరాల బర్త్డేలో ఆయన ఎక్కడా కూడా రిలాక్స్ అవ్వాలా. సో ఆయన చూసి మిగతా బద్దగస్తులు ఎవరైతే ఉన్నారో, సోమరపోతులు ఎవరైనా ఉన్నారైతే వాళ్ళందరూ కూడా ఇప్పుడు బెట్టింగ్స్ ఆడి ఈజీ మనీకి అలవాటు పడ్డ యువత ఎవరైతే ఉన్నారో, వేరే అల్లరిగా చిల్లరగా తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకసారి చిరంజీవి గారిని గుర్తు చేసుకుంటే ఎంత కష్టపడ్డాడు, 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఎంత కష్టపడుతున్నాడు అనేది జనాలందరికీ ఒక ఇన్స్పిరేషన్ అనే నేను చెప్పచ్చు. సూపర్. చిరంజీవి గారు సినిమా యాక్టర్గా కాదు, ఆయన చేసే రక్తదానం అవనివ్వండి, నేత్రదానం అవనివ్వండి, ఆయన చేసే సేవా కార్యక్రమాలు సినిమా ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా. అంటే కొంతమందికి తెలిసి మనకి వీడియోలో చూస్తాము, తెలియకుండా ఎన్ని దానాలు చేస్తున్నారు ఎవరికి తెలియదు. సో ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అభిమానించే వాళ్ళు ఉన్నారు, రూపాయి దానం చేసి 100 రూపాయలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. సో చాలా మంది చాలా రకాలుగా అనుకున్నా ఆయన వల్ల ఎవరూ నష్టపోలేదు, అది మాత్రం నేను చెప్పగలను. సూపర్ బ్రో, సూపర్. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? దివ్య. సో మన దగ్గర ఒక ఛాలెంజ్ ఉంది. 10 సెకండ్లలో 10 చిరంజీవి గారి సినిమా పేర్లు చెప్తే నేను మీకు డబ్బులు ఇస్తా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, ఖైదీ 150, ఇంద్ర, బాబోయ్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, అండ్ డాడీ. ఏంటి గుర్తు రావట్లేదు ఫాస్ట్ గా. ఎనీవే ట్రై చేశారు. గారి గురించి అడిగిన చెప్తాను, చిరంజీవి గారు అంటే కష్టం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను కాబట్టి. బట్ అనిల్ రావుపూడి గారి గ్లిమ్స్ ఎలా అనిపించింది? టైటిల్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చాలా లుక్ తో మాస్ ఎండింగ్ ఇచ్చాడు. ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను టైటిల్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన పేరుతో టైటిల్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది టైటిల్ కూడా. అండ్ ఆయన స్టెప్స్ మీద నుంచి నడిచి వస్తుంటే ఉంది ఆ స్వాగ్, అసలు ఆ స్టైల్, యాటిట్యూడ్ అదిరిపోయింది. అంతే, నాకు తెలిసి 2026 మనదే ఖచ్చితంగా. మీరు రాసి పెట్టేసుకోవచ్చు, బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలైపోతాయి అంతే. సో చిరంజీవి గారు ప్రీవియస్ 155 ఫిల్మ్స్ లో మీకు బాగా ఇష్టమైన ఫిల్మ్ ఏంటి, ఎందుకు? నాకు మాత్రం ఇంద్ర సినిమా చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆ మూవీకి వెళ్ళినప్పుడు నేను అంటే చాలా సినిమాలు చూశాను, బట్ ఆయన ఏడుస్తుంటే మనకి ఏడుపు రావడం అనేది నాకు అది ఫస్ట్ టైం నాకు తెలిసిందనమాట. సో అంత యాక్టింగ్ అనేది అక్కడ తెలుస్తుంది నాకు ఆయన గురించి. నేను అప్పటి నుంచి ఆయన బిగ్ ఫ్యాన్ అనమాట. అఫ్ కోర్స్ ఇప్పటికీ ఫ్యానే, ఎప్పటికీ ఫ్యానే. మెగాస్టార్ స్థాయి వేరు, స్థానం వేరు, ఆయన్ని బీట్ ఎవరు చేయలేరు అంతే. ఇప్పుడు 70th బర్త్డే, 70 years తర్వాత కూడా సోలోగా హీరోగా, ఒక స్టార్ హీరోగా కొనసాగుతూ సోలో సినిమాలు చేస్తున్న హీరోలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు లేరనుకుంటా. అది చిరంజీవి గారికే సాధ్యమైంది. సో ఏమనిపిస్తుంది మీకు? స్పెషల్ గా విషయం చెప్పండి, ఎలా చెప్తారు? యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో. మెగాస్టార్ గారు మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్ కానీ ఇవ్వకుండా ఉంటే ఆయన మించిన వాళ్ళు ఇప్పుడైతే ఎవరు లేరు. ఆ స్టైల్ కానీ, ఆయన స్వాగ్ కానీ మీరు చూసుకోండి ఎక్కడైనా సరే, పాత సినిమాలు చూడండి, మీకు ఎక్కడ కూడా ఇలాంటి హీరో అయితే ఎక్కడ లేరు, రారు కూడాను. అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై డియర్ మెగాస్టార్ చిరంజీవి గారు.
థ్యాంక్ యూ. సో చిరంజీవి గారి టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ కి మన వైజాగ్ సత్య ఆయన వీడియోలు చూస్తూ ఉంటాం కదా, ఆయన కూడా వచ్చారనమాట. మన దగ్గర ఒక ఛాలెంజ్ ఉందండి, బాగున్నారా మీరు ఇంతకీ? ఐఎమ్ సూపర్, హౌ ఆర్ యూ? బాగున్నానండి. సో ఒక ఛాలెంజ్ ఏంటంటే చిరంజీవి గారి సినిమాలు 10 సినిమాలు 10 సెకండ్లలో చెప్పగలిగితే 10 సినిమా పేర్లు మీకు 1000 రూపాయలు ఇస్తా. 10 × 10 × 10. ఓకే, సూపర్. యా. చిరంజీవి గారికి ఫస్ట్ బ్లాక్ బస్టర్ అనుకుంటే ఖైదీ. నేను టైమర్ స్టార్ట్ చేస్తున్నాను, 10 సెకండ్లో చెప్పగలగాలి. యా, స్టార్ట్. ట్రై చేయండి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్ట్. ఖైదీ, అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు, ఎముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్, గరానా మొగుడు, వాల్టేరు వీరయ్య, ఖైదీ నెంబర్ 150, మంచి దొంగ, కొండవీటి దొంగ, గూండా, వేట. చెప్పానా? టైం ఆల్రెడీ మీకు 5 సినిమాలకే టైం అయిపోయింది. బట్ మీరు ఎక్కడ ఆగకుండా చెప్తున్నారు. అంత స్పీడ్ గా చెప్పలేనండి, నేను యూత్ కాదు కదా. మళ్ళీ చెప్తారా? బట్ టైటిల్ గ్లిమ్స్ ఎలా అనిపించింది? మెగా 157 టైటిల్ లాంచ్కి మేమంతా వచ్చామండి. ప్రసాద్ మల్టీప్లెక్స్, హైదరాబాదు. నిజంగా గూజ్ బంప్స్ అండి. చిరంజీవి గారు ఎంత అఫీషియల్ లుక్ అంటే ఆ బ్లేజర్లో, ఆ సూట్లో, బోట్లో, ఒక రతన్ టాటా, ఒక అనిల్ అంబానీ, ఒక ముఖేష్ అంబానీ, ఆ రేంజ్లో అనమాట కనిపించాడు అనమాట. ఒక ఆదిత్య బిర్లా అంటాం కదా, చాలా బాగుంది. అలాగే అనిల్ రావుపూడి గారు అంటే తెలుసు మీ అందరికీ, ఫ్లాప్ ఎరిగిన డైరెక్టర్ అనమాట. ఒక రాజమౌళి, ఒక ప్రశాంత్ నీల్ లాగానే అనిల్ రావుపూడి సినిమాలు కూడా ఇప్పటిదాకా 8-9 సినిమాలు వచ్చాయి, అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. సో ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఇద్దరికి, అనిల్ రావుపూడి గారికి, చిరంజీవి గారికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే వెంకటేష్ గారు, ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ గారు కూడా ఈ సినిమాలో క్యామియో అపియరెన్స్ ఉందంట. మొన్ననే ఆయన 300 కోట్లు కలెక్ట్ చేశారు అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో. సంక్రాంతికి వస్తున్నాము. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందట. సినిమా పేరు కూడా అనౌన్స్ చేశారు. శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. సో అచ్చ తెలుగులో ఉంది, స్వచ్ఛంగా ఉంది, గంగా వాటర్ లాగా ఉంది. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే చిరంజీవి గారికి ఒక రికార్డు ఉంది. సంక్రాంతి సినిమాలు అంటే ఆయన అన్నీ హిట్ అవుతుంటాయి. అప్పట్లో తీసుకుంటే ఒక దొంగ మొగుడు, ఒక మంచి దొంగ, ఒక అత్తకిముడు అమ్మాయికి మొగుడు, ఒక అన్నయ్య, ఒక ఈ జనరేషన్లో తీసుకుంటే ఒక ఖైదీ నెంబర్ 150, ఒక వాల్టేరు వీరయ్య. మళ్ళీ ఇప్పుడు శివశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ చిరంజీవి గారు. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ హోల్డరు. అలాగే పద్మభూషణ్, పద్మ విభూషణ్. మీకు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మే యూ లివ్ 100 years. ఆయన కోసం ఒక పాట పాడచ్చా? చిరంజీవి గారి సినిమాల్లో పాటలు వింటూ నేను పెరిగానండి. మై నేమ్ ఈజ్ వైజాగ్ సత్య. చిరంజీవి గారు, ఎస్ జానకమ్మ, ఎస్వి బాలు గారు, ఇళయరాజా గారు అంటే ఇంకా ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే ఇంకా వరల్డ్లోనే నెంబర్ 1 అంటాను యాజ్ ఎ ఫ్యాన్గా. వాళ్ళ కాంబినేషన్ ఒక పాట. ఉరకలై గోదావరి ఉరికే నా ఒడిలోనికి, సొగసులై బృందావని విరిసె నాసిగలోనికి, జత వెతుకు హృదయానికి శృతి తెలిపి మురళి, చిగురాకు చరణాలికి సిరిమువ్వరవలి, రసమయం జగతి ఉరకలై గోదావరి ఉరికే నా ఒడిలోనికి, సొగసులై బృందావని విరిసె నాసిగలోనికి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.